పేతురు యొక్క నేల పడితే స్వస్థపరచబడినట్టుగా కింద వచ్చిన తిరుగుతాం. యేసు ప్రభు వారు 3.5 సంవత్సరాలు తిరుగుతూ ముట్టుకుని స్వస్థపరిచారు. యేసు ప్రభు వారి యొక్క చెంగు పట్టుకుని స్వస్థపరచబడ్డారు. యేసు ప్రభు నువ్వు మాట మాత్రమే సెలవిస్తే మా ఇంట్లో దాసుడు స్వస్థపరచబడతాడు అని శోధించి అడిగేవారు. కానీ దేవుడు చెప్పాడు, నా యందు విశ్వాసం ఉంచిన వారు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారు అని దేవుడు. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన పేతులు, యేసు ప్రభు వెనువెంట 3.5 సంవత్సరాలు తిరిగిన పేతులు, యేసు ప్రభువును పట్టుకోవడం వస్తే కత్తి తీసి సైనికుడు చెవిటాలతో నరికిన పేతులు, దుడుకు స్వభావం కలిగిన పేతులు, యేసు ప్రభు నాకు తెలియని బొమ్మలు పోసిన పేతులు, పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు తన యొక్క జీవితంలో యేసు ప్రభు కన్నా గొప్ప కరం కలిగింది.